హలో ఆల్, వెల్కమ్ టు మై నమస్కారం. ఇవాళ నేను మీతో ఒక మంచి టిప్ షేర్ చేసుకోబోతున్నానండి. జనరల్గా మనం 3 పీస్ సెట్ కుర్తాస్ తీసుకున్నప్పుడు మనకు ఒక ప్రాబ్లం ఉంటుంది. మెయిన్గా మ్యారీడ్ ఉమెన్కి లేకపోతే ఎవరికైతే పొట్ట ఉంటుందో వాళ్ళకు పెద్ద ప్రాబ్లం ఉంటుందండి. అది ఏంటి అంటే చెస్ట్ పార్ట్, వెయిస్ట్ పార్ట్ ఓకే, ఇక్కడ మనకు పొట్ట దగ్గరికి లేకపోతే హిప్ దగ్గరికి వచ్చేసరికి టైట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకు మనం ఏం చేస్తాము, ఇంకొక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. అంటే ఎక్సెల్ అయితే XXL తీసుకుంటాము, XXL అయితే XXL తీసుకుంటాము. ఎస్ ఉన్న వాళ్ళు M తీసుకుంటారు, M ఉన్న వాళ్ళు L తీసుకుంటారు. కానీ ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయాలంటే ఒకే ఒక్క సొల్యూషన్ ఉంది. అదేంటి అంటే ఇప్పుడు మనకు చెస్ట్ పార్ట్, వెయిస్ట్ పార్ట్ అంతా ఓకే, ఓన్లీ ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఇది స్లిట్ అంటారు అనమాట. సైడ్ ఓపెన్ అంటారు, సైడ్ ఓపెన్ లేకపోతే స్లిట్ అంటారు. ఈ స్లిట్ ని కొంచెం మనం పైక్ చేయించాలి, ఒక 2 to 3 ఇంచెస్ పైక్ చేయించాలి. మీకు ఎంత చేయించాలనేది డౌట్ ఉంది అంటే మీరు ఇక్కడ వేసుకున్నప్పుడు ఇక్కడ టైట్ గా ఉంటుంది కదా, ఈ ఫింగర్ పెట్టుకోండి. ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచ్ అనమాట. మీరు ఇలా పెట్టుకొని చూసుకోవచ్చు. ఇలా పెట్టుకొని చూసుకోండి. ఇలా పెట్టుకొని చూసుకున్నప్పుడు ఎక్కడైతే నాకు టైట్ గా ఉండదు అని మీరు అనుకుంటారో అక్కడి వరకు ఇలా మెజర్ చేసుకొని మీ టైలర్ దగ్గరికి వెళ్ళి మీరు మెజర్మెంట్స్ ఇచ్చి ఈ స్లిట్ ని పైక్ చేయమని చెప్పండి. ఖచ్చితంగా పైక్ చేస్తారు. పైక్ చేసిన తర్వాత మనకు ఈ పొట్ట భాగం దగ్గర అనేది కొంచెం లూజ్ గా ఉంటుంది, టైట్ గా ఉండదు కాబట్టి కొంచెం ఊపిరాడుతూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనం XL అయితే XL తీసుకోవచ్చు, XXL అయితే XXL తీసుకోవచ్చు. ప్లస్ సైజ్ కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ప్లస్ సైజ్ తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు, కానీ ప్లస్ సైజ్ తీసుకున్న తర్వాత మళ్ళీ చెస్ట్, వేస్ట్ అంతా మనం ఆల్టర్ చేయించాలి. దాని బదులు మన సైజ్ తీసుకొని ఇలా వేస్ట్ పార్ట్ దగ్గర కాకుండా కింద భాగం అంతా మనం ఆల్టర్ చేయించడమే బెటర్ కదా. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మన పేజ్ ని ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.